హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈరోజు మేము మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయిది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయితే మచిలీపట్నం వెళ్ళామండి. సో అక్కడ చిన్న షాపింగ్ చేసామన్నమాట. ఇక్కడ చూసారా గోసేవ అని చెప్పి మనకి ఇక్కడ ఒక స్టోర్ ఉంది. అంతా చాలా న్యాచురల్గా ఉందండి. స్టోర్ అంతా కూడా మొత్తం ఆవు సంబంధిత ప్రోడక్ట్స్ లైక్ అంతా న్యాచురల్గా ఆవు నెయ్యి కానీ అలాంటి ప్రోడక్ట్స్ అన్నీ న్యాచురల్గా తయారు చేసినవి, సేంద్రియంగా ఎటువంటి ఎరువులు వాడకుండా అని చెప్పి అన్నారు. సో అందుకని ఆ స్టోర్కి వచ్చేసాము. మీకు స్టార్టింగ్ చూపించాను కదా, అలా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ స్టోర్కి మెయిన్ డోర్ అక్కడే మనం చెప్పులు కూడా విడిచిపెట్టాలన్నమాట. లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు కూడా వేసుకురానిరనమాట. అంటే డస్ట్ ఇదంతా కూడా క్యాచ్ చేస్తుందేమో అని చెప్పి. తర్వాత ఈ విధంగా స్టోర్లోకి ఎంటర్ అయిపోయామండి. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయంటే అన్నీ సేంద్రియంగా చేసినవి మొత్తం ఒక చోటే ఉంటే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కాటుకు చూసారా, ప్రాచీన దీపాలు యూజ్ చేస్తాం కదా మనం. ఒకసారి నేను కూడా ట్రై చేశాను. ఈ విధంగా న్యాచురల్గా కాటుగా తయారు చేద్దాము అని చెప్పి దీపాలు వెలిగించేసి దాని మీద ఒక ప్లేట్ లాంటిది పెట్టి తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేయటం అనమాట. అలా చాలా కష్టపడే అవసరం లేకుండా ఇక్కడ న్యాచురల్గా తయారు చేస్తారనమాట. నాకైతే అది చూడగానే నేను ఒకటి తీసేసుకున్నాను, బాగా నచ్చింది. ఇక్కడ రీటా కానీ అలోవెరా ప్రోడక్ట్స్ కానీ కుంకుటికాయలు ఉన్నాయి చూసారా, ఉసిరికాయ, షీకాయ అన్నీ ఉన్నాయన్నమాట. మనకి డ్రై చేసినవి లైక్ ఆయుర్వేదిక్ షాప్ లాగా కూడా అనిపించింది నాకు. అన్నీ ఒక చోటే ఉన్నట్టు. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు కూడా స్పైసెస్ అన్నీ ఉన్నాయి, దాల్చిన చెక్క అవన్నీ కూడా. ఇక్కడ మనకి జనరల్గా మనం యూస్ చేస్తాం కదా, మినప్పప్పు, గోధుమ పిండి, ఇవన్నీ కూడా సేంద్రియంగా పండించిన పంటలకు సంబంధించినవేనండి. ఏవి కూడా ఎరువులు వేసి పండించినవి కాదు అని చెప్పారు. ఇక్కడ కొర్ర ఇడ్లీ రవ్వ కూడా ఉంది మనకి. ఆ విధంగా లైక్ సామెలు, ఊదలు, కొర్రలు అవన్నీ కూడా డిఫరెంట్ చోట్ల మనం వెళ్ళి వెతుక్కోకుండా వాటితో చేసిన రవ్వలు కానీ పిండిలు కానీ అన్నీ ఉన్నాయండి. ఎంత బాగా అనిపించిందంటే ఇక్కడ కొన్ని స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా, చాలా రకాల స్నాక్స్ ఐటమ్స్, స్వీట్స్ కూడా ఉన్నాయి. బెల్లం కవ్వలు కానీ, బూందీ, కార బూందీ కానీ అన్ని టైప్ ఆఫ్ స్వీట్స్ మనకి షాప్స్లో దొరుకుతాయి కదా. సో అవన్నీ కూడా ఇక్కడ చాలా న్యాచురల్గా లైక్ బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లము వాటితో చేసినాయి అనమాట. ఇక్కడ చూసారా మనకి సంచుల్లో అలా పెడతారు కదా ఎక్కడన్నా బియ్యం కానీ అట్లాంటివి. ఇక్కడ మాత్రం పాతకాలంలో యూజ్ చేసేవాళ్ళం కదండి మనం, గంగాలము అట్లా అనేవాళ్ళు. మీకు ఐడియా ఉందా? సో అలాంటి వాటిల్లో మంచి స్టోర్ చేసి ఉంచుతున్నారనమాట. చాలా బాగా అనిపించింది చూడటానికి కూడా. అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. పాలకోవాల దగ్గర నుంచి పూతరేకులు కానీ అన్నీ, ఇవన్నీ కూడా ఇది స్టోర్ లైక్ ఎప్పటి నుంచో ఉన్నది అనమాట. తర్వాత మేము నెక్స్ట్ పక్కనే ఇంకొక షాప్ ఉందన్నమాట, ది తాతారావు స్వీట్స్ అని చెప్పి. చూసారా, చాలా ఫేమస్ అంట బందర్లో కూడా. సో ఇక్కడ దొరికే డ్రై ఫ్రూట్ హల్వా చాలా ఫేమస్ అని చెప్పి విన్నాము. అందుకని ఈ స్టోర్ కూడా విజిట్ చేసి ఇక్కడ డ్రై ఫ్రూట్ హల్వా స్వీట్ బాక్స్ తీసుకున్నాము. 2 తీసుకున్నామండి. ఇది చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఉంది ప్యాకేజ్ వచ్చేసి. దీని లోపల హల్వా ఉందన్నమాట. జనరల్గా హల్వా ఎక్కడైనా ఉంటుంది, కానీ ఇది లైక్ డ్రై ఫ్రూట్స్తో మొత్తం గీతో చేశారనమాట, నెయ్యితో చేసింది. టేస్ట్ అయితే అసలు సూపర్గా ఉంది, ఏ మాట కమాట చెప్పుకోవాలి. అందుకే ఫేమస్ అంటారేమో అనిపించింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. కాస్ట్ కూడా మనకి ఎక్కువ హై రేంజ్ ఏం లేదండి, చాలా కొంచెం ఓకే నార్మల్గానే అనిపించింది ప్రైస్ కూడా. అండ్ ఇందాక చూపించిన స్టోర్లో కూడా నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను, అవన్నీ కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇదే స్టోర్ స్టార్టింగ్ అని చెప్పాను కదా, ఇదనమాట. వచ్చేసాము ఇంకా స్టోర్లో కొన్ని థింగ్స్ కొనుక్కొని. ఆ తర్వాత ఈ షాప్ కూడా వెళ్ళొచ్చేసాక ఇక్కడ పాండురంగ విఠల స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళామండి బందర్లోని. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్ని బిల్డ్ చేసిన దాతలు అనమాట. సో టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. నైట్ టైం వెళ్ళాము కాకపోతే, సో అందుకని ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాం. కానీ ఉన్న కొంచెం సేపు కూడా ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇది కూడా బందర్లో చూడదగ్గ టెంపుల్ అని చెప్పి అన్నారు మాకు తెలిసిన వాళ్ళు, అందుకని వచ్చామన్నమాట. ఇదంతా కూడా లోపల మనకి టెంపుల్ వ్యూ.
మన ప్లేస్ నుంచి కొంచెం ఏమైనా దూరంగా ఉండే ప్లేసెస్, కొంచెం ఎప్పుడు విజిట్ చేయని ప్లేసెస్ అలాంటివైతే కొంచెం ఫ్రీ టైం ఉంటుంది వెళ్ళిన ఫంక్షన్తో పాటు అనిపిస్తే అక్కడ చూడాల్సిన ప్లేసెస్ కూడా ఏంటి అన్నది ముందు కొంచెం నేను గ్యాదర్ చేసి పెట్టుకుంటానండి. ఒకవేళ టైం దొరికితే అవి కూడా చూడొచ్చు కదా, మళ్ళీ మళ్ళీ వెళ్తామో లేదో అని చెప్పి. సో అలా గోసేవ షాప్ చూపించాను చూసారా, అదైతే కంపల్సరీ విజిట్ చేయాలనుకున్నాను. తర్వాత ఈ టెంపుల్ కూడా అనమాట. సో అక్కడ కొన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ కావాల్సిన థింగ్స్ అన్నీ కొనుక్కొని తర్వాత టెంపుల్కి వచ్చామని చెప్పాను కదా. ఇదంతా కూడా టెంపుల్ అవుట్ సైడ్ అండి. మొత్తం మనకి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం కదా, అది వ్యూ అనమాట. చాలా హాయిగా అనిపించింది. మేబీ పొద్దున పూట అయితే ఇంకొంచెం రష్గా ఉంటుందేమో, సాయంత్రం వెళ్ళాం కదా, సో అందుకని కొంచెం రష్ తక్కువగా ఉంది. అండ్ నైట్ వ్యూలో కూడా చాలా బాగా అనిపించింది. ఆ కోనేరు కానీ అదంతా కూడా, కోనేరు కూడా చాలా పెద్దగా ఉందండి. వాటర్ కూడా చాలా ప్యూర్గా అనిపించింది. టెంపుల్ విజిట్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయామండి. అంతే అండి ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు టాటా, బాయ్ బాయ్.